హే గైస్ టాప్ 10 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 రాయన్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఆగస్ట్ 23వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాయన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 కల్కి 2898 ఏడీ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా ఈ మూవీని అయితే ఆగస్టు 23వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కల్కి 2898 ఏడీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి ఆగస్ట్ 23వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కల్కి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఆగస్ట్ 26వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 కృతి శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేసిన మనమే మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 26వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి అయితే ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. మనకు ఆగస్ట్ 26వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 బ్యాడ్ న్యూస్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు ఒక బాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 30వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్యాడ్ న్యూస్ మూవీ అనేది రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 అల్లు సిరీస్ గారు హీరోగా యాక్ట్ చేసిన బడ్డీ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది గాయ్. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే బడ్డీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ బడ్డీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్టు 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 శివం బజే మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే శివం బజే మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ శివం బజే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తీసిన డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రామ్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 7వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు సెప్టెంబర్ 7వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 10 మిస్టర్ బచ్చన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది గాయ్. సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 14న అయితే కన్ఫామ్గా అయితే మనకు మిస్టర్ బచ్చన్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకు సెప్టెంబర్ 14న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 10 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉంటేనే ఆన్లో పెట్టుకోండి.